గొల్లమందులు పవర్ఫుల్ కనుక రండి. భారతీయ సురేష్లు ముందుకు వస్తే ప్రార్థన చేసి కేక్ కటింగ్ కార్యక్రమం త్వరగా వాక్య సందేశానికి సమయాన్ని ఇద్దాం. అన్న షెడ్యూల్ ఇలాగే ఉంటుంది. చాలా సంతోషం. నేను పలు ప్రాంతాలకి వర్తమానానికి వెళ్తాను. రాత్రి కూడా భీమవరం దగ్గర వర్తమానానికి వెళ్తే 11:20కి ఇచ్చారు వర్తమానం. 11:20కి. ఇంక నేను ఏం మాట్లాడాలి, మీరు ఏం వినాలి, వినేవి. 11:20కి 11:20 వరకు జరిగిన కార్యక్రమం ఏంటంటే ఓన్లీ పాటలు వాక్యాలు అయిన తర్వాత లోదన్న సంఘం ఏమంది, పాటలు వాక్యాలు అయిన తర్వాత ప్రసంగం ఇచ్చారు 11:30కి. రండి దయచేసి సేవకులందరూ నిలబడదాం. మరి ఈరోజు చీఫ్ గెస్ట్ వర్తమానికలే కనుక వారి చేతుల మీదుగానే అలాగే మధురాజు గారి చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో నీ దాసుడు భారతరావు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభా మరి సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ ఆరాధనను బట్టి నాయన సంఘాన్ని బట్టి అయా ఈ గ్రామమును బట్టి ప్రాంతాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇక తండ్రి మరి దినాన్ని కేకును బహుకరించటంలో భారతీయ సురేష్లను మీరు ప్రేరేపించారు, సామర్థ్యతను వారికి అనుగ్రహించారు. ప్రభా ఇదిగో తండ్రి దినాన్న వారు నిలిచుండగా వారు నైనా సమర్పించిన దానికంటే వెచ్చించిన దానికంటే అధిక దీవెనల బిడ్డలకు అనుగ్రహించి వారిని నిండారుగా దీవించి బలపరచండి. వారి బిడ్డలను కుటుంబాన్ని ఆ సంపూర్ణ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇవే గాక ఇంకా విలువైనటువంటి వాటికి ప్రభువారు సహకారులుగా ఉండగలిగే స్థితిలోనికి బిడ్డలను మీరు తీసుకొచ్చుదురుగాక నాయన సహాయం చేయమని ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో తోడై ఉండమని నాయన నిలిచిన కుటుంబం కొరకు నీ దాసుడుగా చేతులు చాపి ప్రార్థిస్తుండగా ఫలభరితమైన దీవెన కుటుంబానికి మీరు ఇచ్చుదురుగాక, ఫలభరితమైన దీవెన కుటుంబానికి అనుగ్రహించుదురుగాక, ఇంకనూ అధిక సామర్థ్యవంతులుగా బిడ్డలను నిలబెట్టుదురుగాక నాయన. సంఘమంతటిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దైవజనులు జోసెఫ్ గారు కూడా రావాలి. జోసెఫ్ గారు క్యాండిల్ లైట్ చేస్తారు. అలాగే మధు గారు, అలాగే నేటి వర్తమానికి చీఫ్ గెస్ట్ రాజు గారు, వారు ఇరువురు కేక్ కటింగ్ చేస్తారు. మీరిద్దరే పెట్టుకోండి, మాకు ఎవరికి పెట్టద్దు. రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కేక్ కార్యక్రమం కట్ చేస్తున్నాము తండ్రి. కరుణా సంపన్నోడు ధరణికి తెంచినాడు, కరుణా సంపన్నోడు ధరణికి తెంచినాడు. తరలి రండి ప్రియులారా కరుణ నొందండి, తరలి రండి ప్రియులారా కరుణ నొందండి. బెత్లెహేమను ఊరిలోన పూరిపాకల్లో పౌవలించి, బెత్లెహేమను ఊరిలోన పూరిపాకల్లో పౌవలించి, దూతగణములు ప్రాస్తుతించిరి పామరులు జ్ఞానులను తించిరి. దూతగణములు ప్రాస్తుతించిరి పామరులు జ్ఞానులను తించిరి. జాతి మత భేదాలు లేవు త్వరపడి రండి, జాతి మత భేదాలు లేవు త్వరపడి రండి. కరుణా సంపన్న చాలా సంతోషం. మరి సమయంలో అందరూ లేచి నిలబడితే వాక్యానికి సిద్ధపడదాం.
అందరూ లేచి నిలబడి దేవుని యొక్క దాసులు రెవరెండ్ జోసెఫ్ గారు, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్, వారు వచ్చి స్తుతి ఆరాధన చేయవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. వాక్యానికి ముందు స్తుతి ఆరాధన ఎందుకు పెడతామనంటే, వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరుచుకుంటారని. హమ్మింగ్ వస్తుంది. కుర్రోళ్ళని ఎవరిని పెట్టక అక్కడ మీరే ఉండండి. వచ్చినడల్లా ఒక చక్రం తిప్పుతున్నారు అక్కడ. వాక్య సందేశానికి ముందు ఆరాధన ఎందుకు పెడతామనంటే, వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరుచుకుంటారని ఈ ఆరాధన కార్యక్రమాన్ని పెడుతూ ఉంటాం. దైవజనులు నవీన్ గారు వేదికపైకి రావాల్సిందిగా రామేశ్వరం ఫాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు, కోశాధికారి, డబ్బు దాచే వ్యక్తి రండి. ఈ సమయంలో మరి నవీన్ గారు, జోసెఫ్ గారు ఇరువురు కలిసి స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొంచెం బేసిక్ అయినట్టు చూడండి బాబు, బేసిక్ నువ్వే ఉండే, ఎవరిని పెట్టక సౌండ్ దగ్గర కుర్రలను ఎవరిని పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ట్రిబుల్ పెంచు, కొంచెం హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామండి. దేవదూత మరియతో అంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడును. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆరాధన అనగానే మనము మన యొక్క భౌతికమైన నేత్రాలు మూసి మనోనేత్రములను మనము తెరిచినప్పుడు దేవుని యొక్క క్రియ పనిచేస్తుంది. దేవుని యొక్క సన్నిధి వెనుకున్నటువంటి వారు, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్దాం. హాల్ పెట్టమ్మా, హాల్. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. గ్లోరీ. చప్పట్లు కొడదాం. ఆత్మతో సత్యముతో ఆరాధన. నిజమైన ఆరాధికుల మీదకి దైవ దీవెనలు మెండుగా వస్తాయి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడు నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మరి ఒకసారి, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. గ్లోరీ. సర్వోన్నతమైన స్థలములలో ఆయన మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. బాబు మా మానిటర్ తగ్గించమ్మా కొంచెం.
కొట్టి గట్టిగా చప్పట్లు. స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. గ్లోరీ. ముందెన్నడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచవు ఏ నాటికై, నీ రుణం తీరదు ఏ నాటికై. నీలోనే దాచవు ఏ నాటికై, ఈ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడదాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నన్ను దీవించగా నీవు నా తోడువై, నన్ను నడిపించగా నీవు నా పక్షమై. నన్ను దీవించగా నీవు నా తోడువై, నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 జీవింతును నీ కోసమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. వెనక టెంట్లో ఉన్నటువంటి వారు, చర్చిలో ఉన్నటువంటి వారు అందరము కూడా ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకొని వెనక నిలబడే నీ దాసులను నీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి ఆశగొని ఉన్నటువంటి ప్రాణములకు తృప్తిని అనుగ్రహించమని, నిజమైన ఆరాధికుల మీదకు నీ శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. చక్కటి అద్భుతమైన రీతిలో వారు ఆరాధిస్తుంటుండే పరలోకపు గవిని ఇక్కడే ఉన్నట్టు అంతా అనిపించినట్టుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మరి దయచేసి మీరందరూ ఎక్కడ కూర్చున్నటువంటి వారు అక్కడ కూర్చుని మీ పిల్లలను మీ దగ్గర ఉంచుకొని విడిచిపెట్టగా, వాక్యానికి అంతరాయాన్ని కలిగించగా
పిల్లలు ఇటు అటు తిరుగుతుంటారు, సహజమే, అది ఇబ్బంది ఏమీ కాదు. కానీ కాస్త మీరు వారిని మీ పరిధిలో ఉంచుకున్నట్లయితే మంచిది అన్న సంగతిని నేను తెలియచేస్తూ దైవ సందేశాన్ని మనం విందాం. దేవుని యొక్క దాసుల వర్తమానాన్ని అందించే ముందు దైవజనులు పి నవీన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సమయం వరకు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు. తండ్రిపారి వారి పేటలో ఇదిగో నాయన స్థానిక సంఘాన్ని ప్రేమించి నన్ను మీ జరిగించుకుంటూ వచ్చినటువంటి పరిచయను బట్టి నీకు స్తోత్రాలు, నీ దాసులను బట్టి వందనాలు, సంఘ విశ్వాసులందరిని బట్టి కొన్ని స్తుతిస్తున్నాం నాయన. ఇది ఏర్పాటు చేయబట్టి క్రిస్మస్ ఆరాధన బట్టి వందనాలు. అనేక మందిగా మీరు తోడుకుని వచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించటానికై మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ దాసులు నిలవబడి నీ మాటలు అందించబోతూ ఉండగా నాయన మీరే స్పష్టంగా సూటిగా మా అందరితో కూడా మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి నాయన. నూతనంగా నీళ్ళు మరింత బలపరచబడుతూ ముందుకు సాగటానికి దీవించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాన్న అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసినటువంటి దేవుని యొక్క దాసులు నవీన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి దైవజనులను పరిచయం చేయవలసిందిగా భారతరావు గారికి సమయాన్ని ఇస్తున్నాను. మన దైవజనులు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నెల్లూరు రాజు గారు, ఆయన్ని అప్పన్నరాముల లంక అని రాయవద్దని చెప్పాను. ఎందుకంటే నెల్లూరు రాజు గారు నెల్లూరు రాజు నుంచే వచ్చారని అందరూ అనుకుంటే ఇక్కడ అనేక మంది రావడానికి ఆస్కారం ఉంది. ఓహో, ఇక్కడైనా అప్పన్నరాము లంక అనుకుంటారు. కానీ ఆయన చేస్తున్న పరిచర్య, ఆయన చేస్తున్న సేవ పరిచయం చేయాలని ముందుగా నేను ఎవరికి చెప్పానంటే సుధావల్లి టీంకి చెప్పి ఉన్నాను. అమ్మ, ఒక్కసారి మీరు ప్రతి నెల 1వ తారీఖున ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి మంచి సేవకుల ద్వారా చేస్తున్నటువంటి కూడికి మీరు ఒకసారి రండి. ఆ తర్వాత ఏమిటనేది మీకు తెలుస్తుందని చెప్తున్నాను. కాబట్టి మీరు దయ ఉంచి అందరూ గమనించి, మరి చిన్నవాడు మనకి సరైన వాక్యము అందిస్తారా అని మాత్రం అనుకోకండి. పిట్ట కొంచెము కూతగనము, అంతమించి చెప్పవలసిన పనే లేదు. అంతేకాకుండా మరి ఈ ఆరాధనతో మనము తీసుకొచ్చినటువంటి ఎవరైతే మన స్నేహితులు ఉన్నారో వారందరూ కూడా వాడు పారిపోయి ఉండవచ్చు కదండి. అందరూ మన స్నేహితులతో వచ్చామా లేదా? రాలేదండి. ఎవడండి మన స్నేహితుడు? సాతానుగాడు. సరే, చిన్న మాటలు చెప్పి అయ్యగారికి సమయం ఇస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోము కాబట్టి. ఇప్పుడు క్రిస్మస్కి చిన్నపిల్లల చేతి మాత్రం డ్యాన్సులు వేయించుతున్నారు. ఇదివరకైతే నాటికలు వేయించేవారు. ఆ నాటికలో మనం ఎవడైతే స్నేహితుడని చెప్పుకుంటున్నామో వాడు ఎవడండి? సాతానుగాడు. వాడు వేసం ఒక చిన్నపిల్లవాడు వేసినప్పుడు సంఘమంతా కూడా చాలా అద్భుతమని చెప్పాడంట. చెప్పిన తర్వాత నా తండ్రి రాలేదు, ఈ యొక్క నా యాసం చూడలేదు కాబట్టి ఈ యాసంతో వెళ్ళాలని ఆ కుర్రోడు ఆనందపడి, అంటే ఆ వేసం ఏ విధంగా వేస్తామంటే సాతాను గాడిని మసి పూసేసి మంచి చేసేసి నానా విధాలుగా చేసేసి అంటే నిజంగానే సాతాను కూడా అనుకుంటాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు బయలుదేరి తండ్రికి చూపించాలని వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒక క్రిస్మస్ సందేశం జరుగుతుందంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చినుకులు వస్తున్నాయని ఆ క్రిస్మస్ సందేశం చూద్దారని ఇతను వెళ్ళాడంట. అప్పుడే పాస్టర్ గారు సాతాను గాడి నుంచి చెప్పి, సాతాను వచ్చాడు అన్నాడంట. రాబోతున్నాడు సాతాను అన్నంటే సాతానుగాడు వచ్చేసానని చెప్పినప్పటికీ అందరూ కూడా కిటికీలంట ఆటలంట పారిపోయాడు. కరెంటు లేని సందర్భంలో వీడెలా కనిపిస్తున్నాడంటే నల్లరి వేషం వేసుకుని కనిపిస్తున్నాడేమో. అందరూ పారిపోతుంటే అందులో ఒక ముసలామి మాత్రము వణికిపోతూ భయపడిపోతుందంట.
ఇతనికి సంగతి ఏంటో తెలియదు, పిల్లవాడు కదండి. నేను వేసిన వేసం గురించి ఇలాగేమని మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఎందుకు బాబు నా దగ్గరికి రావద్దు అని అంటే, అది కాదు మా అమ్మ సంగతి ఏంటి అన్నదంట. అబ్బే బాబు నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను కూడా నీ పార్టీ అన్నాడంట. ఇప్పుడు మీలో ఆ యొక్క సాతానుగాడి పార్టీ ఎంతమంది ఉన్నారో మీరే గ్రహించుకోండి. అంతేకాకుండా మన సేవకులు 3 గిఫ్ట్లు ఆకర్ణిస్తున్నారు. ఆ గిఫ్ట్లు ఎవరు తీసుకువెళ్తారో మీరు నిర్ణయించుకొని ఉండండి. అవి కూడా ఆఖరి సమయంలో తెలియజేస్తాను. ఈ సమయాన్ని దైవ సేవకులు నెల్లూరు రాజు గారికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. దైవజనులు మత్తి ప్రసన్న గారు వేదికపైకి రావాల్సిందిగా రండి. స్పీకర్ చేతిలో మైకులో కొని పిలుస్తున్నాడు, రావయ్యా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ క్రిస్మస్ ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నాకంటే గొప్ప సేవకులు, గనులైనటువంటి వారు వేదిక పైన ఉన్నారు. వారందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రైట్. రామేశ్వరం ఫెలోషిప్ గారు అధ్యక్షులు గారికి, అలాగే ట్రెజరర్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ గారికి, ఈ సంఘంలో సహాయక కాపరిగా పనిచేస్తున్నటువంటి అన్నకి, లైవ్ తీస్తున్న అన్నకి, మ్యూజిక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, నాకు ఏమాత్రం యోగ్యత లేదు ఇక్కడ నిలబడుటకు, అని భరత్ రావయ్య గారు చూపినటువంటి ఒక ప్రేమ ఈరోజు మీ అందరి ముందు నిలబెట్టేటట్లుగా చేసింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పని భూమి మీద జరగాలంటే దేవుడికి కావాల్సినటువంటి మనుష్యుల కొరకు దేవుడు వెతుకుతూ ఉంటాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథముతో ఆగి క్రొత్త నిబంధన ప్రారంభించడానికి మధ్యలో 400 సంవత్సరాలు చీకటి కాలములో ఉన్నప్పుడు దేవుడు లేడు అని కాదు, కానీ క్షమించాలి, మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ తల్లి గారు జడ్బిటిసి గారు దొండపాటి అన్నపూర్ణమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అన్నపూర్ణమ్మ గారి వేదికపైకి వస్తుంటే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. చాలా సంతోషం, చాలా సంతోషం. 400 సంవత్సరాలు మౌనం, చీకటి కాలం. దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు. దేవుడు చూడట్లేదని కాదు, చూస్తున్నాడు. అయితే దేవుడు దృష్టి పెడుతున్నాడు, కానీ దేవుని కార్యము జరిగే అంతగా ఉపయోగపడని వారు అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడ మనం కానీ సరిగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే అంట, లూకా సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనంలో ఇలాగ రాయబడింది. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ సమయం అయ్యా అంటే హేరోదు రాజు పరిపాలిస్తున్నటువంటి సమయం. అది చీకటి కాలం అయిపోయింది. దేవుడి చూపు భూమి మీదే ఉంది. ప్రజలందరినీ చూస్తున్నాడు. కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు, బలహీనులు మొరపెట్టేవారు మొరపెడుతున్నారు, ఇరుకునబడిన వారు ఇరుకునబడిపోయి ఉన్నారు. దేవుడు ఉన్నాడా లేడా చూస్తున్నారు.
వస్తున్నాడని కాలగమనములో ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కానీ ఒక్క మాట దేవుని దగ్గర నుంచి రాలేదు, ఒక్క మాట దేవుని దగ్గర నుంచి వినబడట్లేదు, ఒక్క వెలుగు ఆకాశంలో ప్రకాశించట్లేదు. అంత అయోమయంగా మారిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సింహాసనం మీద నుంచి భూమికే చూస్తున్నాడు, భూమి వైపే చూస్తున్నాడు. ఈ హేరోదు రాజు దినములలో ఎలా ఉన్నాయ్యా అంటే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. ఈ మాట ఇంకా అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హేరోదు రాజు దినములలో సంఘ కార్యక్రమాలు కూడా సరిగా జరగట్లేదు. భక్తిగా ఆరాధిద్దామని దేవుని మందిరానికి వస్తే ఆ భక్తిగా ఆరాధించే వారి చూపును మార్చేస్తున్నాడు. ఏయ్, ఇదేదో బాగుంది, తీసేయ్, ఇది లక్, మన కోట్లో వేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితి. బలాత్కారం చేస్తున్నాడు హేరోదు మహారాజు. ఆ సమయంలో కూడా దేవుడు పైనుంచే భూమి మీదకు చూస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు హేరోదు మహారాజు? సంఘములో. ఆ సంఘములో చూస్తున్నప్పుడు అండి, ఒక వ్యక్తి సంఘములోకి వచ్చాడండి. ఆ మాట రాయబడుతుంటుంది చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో. జక్కరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ఉండగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు భూమి వైపు చూస్తున్నాడండి. భూమి మీద యాజకత్వం జరుగుతూనే ఉందండి. హేరోదు మహారాజు ఏం చేస్తున్నాడంటే ఎక్కడ భక్తిని కానీ భయమును కానీ లేకుండా చేస్తున్నాడండి. జనులు ఎలా తయారైపోయారా అంటే చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. అతడు దేవునిని మహిమపరచనందున, దాని పై వచనం చదివితే జనులు అంటారు అక్కడ, హేరోదు మహారాజు చెప్తున్న మాటే దైవ స్వరముగా అంగీకరిస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ లేదండి, దేవుని అభిషేకం లేదండి. సంఘములో ఒక పెత్తనదారుని వశమైపోయిందండి. కానీ సింహాసనసీనుడైనటువంటి దేవుడు మాత్రం కన్నులు భూమి మీదే సంచరిస్తున్నాయి. అంటే ఏమైపోయిందో తెలుసా? యథార్థముగా నీతిమంతునిగా ఎవరు యాజక ధర్మము చేసేవారు లోపల లేరు. దేవదూత అక్కడే ఉంది. ఎవరైనా వస్తే దేవుడు నాకు ఒక శుభ సమాచారం చెప్పారు, ఆ మాట తెలియచేద్దామని. ఎందుకు అండి, ఆ టైంలో జక్కరయ్య గారు లోపలికి వచ్చాడు. జక్కరయ్య గారు లోపలికి వచ్చిన తర్వాత యాజక ధర్మము చేయటం మొదలు పెట్టగానే దూత కనిపించింది. దేవుడు వెతుకుతున్న వ్యక్తి దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా చూసావా భూమి మీద ఒక మనుష్యుడు యాజక ధర్మము చేస్తున్నాడంటే ఇక దేవుని పెదాలు నవ్వుతో మొదలైనాయి. ఇక నేను భూమి మీద అడుగు పెట్టే సమయం వచ్చేసింది, ఇక మనుషులను రక్షించే సమయం వచ్చేసింది, నా ప్రజలను విడుదల చేసే సమయం వచ్చేసింది అని దేవుడు ఆనందించాడండి. ఇక వెంటనే దూత చేత ఏమి చెప్పాలో అవన్నీ చెప్పి పంపించాడు. యాజక ధర్మము చేయటానికి వచ్చిన జక్కరయ్య యాజక ధర్మాన్ని చేస్తూ ఉండగా దూత కనపడగానే భయపడినప్పుడు వెంటనే గాబ్రియెల్ అంటుంది చూడండి అక్కడ 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు
గాబ్రియలను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు హేరోదు మహారాజు దినముల్లోనే కాదు, నేటి సంఘాలలో కూడా కొన్ని ఇలాగే ఉన్నాయి. దేవునికి మహిమ వచ్చే కార్యక్రమం ఒక్కటి ఉండదు, అంతా ఏమి ఉంటుందో తెలియట్లేదు. కానీ దేవుడు వెతుకుతుంది మాత్రం జకరియా గారు బయట లేడండి నీతిమంతుడిగా, బయట నీతిమంతుడిగా ఉన్నాడు, లోకంలో యథార్థపరుడిగా ఉన్నాడు, సకలమైనటువంటి ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున చాలా నిరపరాధిగా ఉన్నాడు. బయట మాట్లాడలేదు దేవుడు, దేవుని స్వరము బయట వినపడలేదు, దేవుని సన్నిధిలో వినపడేటట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరలోకపు గవిని అని గుమ్మం బయట పెట్టడం కాదు, లోపల సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి ప్రజలు పొందుకునేటట్లుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో గుడారములోకి అడుగు పెట్టాలంటేనే ప్రత్యక్ష గుడారములోకి బయట గంగాళంలో ఉన్నటువంటి నీళ్లు కడుక్కొని లోపలికి వచ్చి చేతులు కడుక్కొని లోపల అడుగు పెడుతుండగానే బలిపీఠము మండుతుంటే ఒక్కొక్క భయము, భీతి, దేవుడున్నాడు అన్నట్లుగా ఉంటూ వాళ్ళు భక్తిని చేసేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరంలో కూడా కాలు వేసుకొని కూర్చొని దేవుని వాక్యం వింటున్నామనే శ్రద్ధ లేకుండా మొబైల్స్ చూస్తూ దేవుని మందిరానికి విలువనివ్వట్లేదు. నేను చెప్పగలిగిన మాట, నువ్వు యథార్థపరుడు అయ్యి దేవుని మందిరంలో ఉంటే ఎవరిని చూసినా ఎవరిని చూడకపోయినా నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. బయట భక్తిగా ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, ప్రార్థన చేశాడు, దూత అతనితో మాట్లాడుతుంది. ఇక దేవుడు పరలోకంలో నుంచి భూమి మీదకి కదులుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి ప్రయారిటీలో రెండవది ఏంటి అంటే, మరియా దేవుని మందిరంలో లేదు, యోసేపు దేవుని మందిరంలో లేరు, కానీ వారు రహస్యమైనటువంటి దేవునితో తన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పర్సనల్ ప్రేయర్ కలిగి ఉంటారో, దేవునితో ఒక రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీతిమంతుడైన యోసేపు అని ఉంటుంది, కన్యకైనటువంటి మరియా అని ఉంటుంది. గాబ్రియల్ దూత మొదట సువర్తమానము జకరియా ఎలిజబెత్కి చెప్తే, రెండవ వర్తమానము యోసేపు మరియాకు దగ్గరికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందయ్యా అంటే, మొదటిది పాపం అండి, రెండవది దరిద్రం, మూడవది ఏంటయ్యా అంటే దాస్యం. ఈ మూడు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము నుంచి నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చటానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. రెండవదిగా అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హేరోదు మహారాజు దినములలో
ప్రజలంతా పాపముతో నింపబడి ఉన్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, దాస్యము చేస్తున్నారు, లాభము లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, చీకటిమయముగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రజలందరినీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించడానికి దేవుడు మొదలుపెట్టాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా పాపముతో ఉన్నటువంటి మన జీవితాలను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవుడు పరిశుద్ధపరచగలడు. మత్తయి సువార్తలో రాయబడింది ఏమనంటో తెలుసా? తన ప్రజలు వారి పాపముల నుండి. ఎవరు? ఏ ప్రజలు? ఏ ప్రజలు? తన ప్రజలే. ఏ ప్రజలండి? తన ప్రజలే. వారికి ఏముందంట? పాపం ఉందంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా, లోకము గురించి లేదు ఇక్కడ. ఇక్కడ రాయబడినటువంటి మాట, తన ప్రజలు వారి పాపముల నుండి విడిపించడానికి దేవుడు రక్షణ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనిపించని పాపం మనకు అంటుకుంటుందండి ఈ లోకంలో. రోజు ప్రతి క్షణము శుద్ధి చేసుకున్న ఏదో విధము చేత సాతానుగాడు ఎక్కిరించేటట్లుగా మన పాదములు తొట్టిల్లిపోతున్నాయండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షిని గద్దిస్తూ మన జీవితాలను దేవుని సన్నిధిలో పాపములు పశ్చాత్తాపంతో ఒప్పుకునేటట్లు చేసి మన జీవితాన్ని ధన్యకరంగా మారుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే లూకాసు సువార్తలో ఒక ప్రత్యేకమైనటువంటి అమూల్యమైనటువంటి సంగతులు దేవదూత జకరియా గారితో చెప్పటం రాయబడి ఉంటుందండి. చూడండి 17వ వచనం, లూకాసు సువార్త 1వ అధ్యాయం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జకరియతో మాట్లాడుతున్నప్పుడు ఈ గాబ్రియేలు దూత ఈ పాయింట్ని ఎత్తి చెప్పిందండి. నీకు ఒక కొడుకు పడతాడు, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కానీ ఒక్కటి జరుగుతుంది, ఏంటో తెలుసా? తండ్రుల హృదయం పిల్లల తట్టుకు తిప్పబడుతుంది. పాపం ఏలుబడి చేస్తున్నటువంటి ఈ సమయంలో తండ్రులు ఎందుకు మిగిలారయ్యా అంటే, ఈ రోజుల్లో కూడా పిల్లల్ని బాగు చేసే తండ్రులు ఎవ్వరూ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట ఈ మాట రాయించాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని. పరిశుద్ధ గ్రంథములో గాబ్రియేలు దూత ప్రత్యేకంగా జకరియాతో చెప్తుంది, తండ్రుల మనస్సును పిల్లల తట్టుకు త్రిప్పుతాను. పిల్లలు ఏమైపోతున్నారు తెలుసా? త్రోవ త్రప్పి తిరుగుతున్నారు. పిల్లలు ఏమవుతున్నారో తెలుసా? సరైన మార్గంలో ఉండట్లేదు. పిల్లలు ఏమైపోతున్నారో తెలుసా? క్రమశిక్షణ తప్పిపోతున్నారు. పిల్లలు ఏమైపోతున్నారో తెలుసా? విచ్చలవిడితనానికి బానిసలైపోతున్నారు. కానీ దేవుడు భూమి మీదకి వచ్చే ముందుగా పంపించే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వారిద్దరిని సరిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? మొదట ఫ్యామిలీని దేవుడు దీవెనకరముగా మార్చేస్తాడు. ఆమేన్. కుటుంబ వ్యవహారపు జీవిత శైలిని దేవుడు ఆశీర్వాదకరంగా పరిశుద్ధపరుస్తాడు. రెండవది ఉంది, విధేయులు జ్ఞానం, నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించట్లేదు. నువ్వు నాకు చెప్పేది ఏంట్రా, మాకు తెలుసు అంటున్నారు. మొత్తం చాలామంది విధేయతను చూపట్లేదు ఈ సమయాలలో. ఆ రోజుల్లో కూడా లేదు. అందుకే గాబ్రియేలు దూత అంటుంది, ఒక్కొక్కడిని జ్ఞానము వైపుకి త్రిప్పేటట్లుగా నీకు పుట్టబోయే కుమారుడు చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అంటాడు, ప్రభు కొరకు ప్రజలను దేవుడు
సిద్ధపరిచి ఉన్నటువంటి వారిని దేవుని కొరకు ఆయుక్తపడేటట్లుగా నీ కుమారుడు పని చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న కార్యక్రమాలు ఏది మనం దేవునికి దగ్గరగా చేసేవి కాదండి. కొన్ని జరుగుతున్నప్పుడు, కొన్ని చోట్లకు వెళ్తున్నప్పుడు ఎందుకు వచ్చామా అన్నట్లుగా ఉంది. కానీ ప్రియ నా దేవుని బిడ్డలారా, మనము యథార్థవంతులమై నిరపరాధులుగా ఉంటే మనం ఏ స్థలముకు వెళ్ళాలో ఆ స్థలము దగ్గరికి నడిపించగలిగినటువంటి దేవుడు మనకి మంచి ఆలోచన ఇచ్చి నడిపించగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నీతిమంతుడైనటువంటి యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. కన్యకైనటువంటి మరియాని దేవుడు ఎన్నుకున్నాడు. వెంటనే క్రిస్మస్ సీజన్ ప్రారంభించబడింది. క్రిస్మస్ సీజన్ ప్రారంభించబడగానే ప్రజలను రక్షించే దేవుడు భూలోకానికి రాబోతున్నాడు. మరొక మాట ఏంటంటే, మరొక మాట మత్తయి సువార్తలో ఉంది. 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలు అని దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రజలను రక్షించడానికి రక్షకుడుగా వచ్చేసాడు. ప్రజలకు తోడుగా ఉండటానికి ఇమ్మానుయేలు దేవుడు తిరిగి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నశింపక నిత్య జీవం పొందినట్లుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు వచ్చేసాడు. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండి ఆయన వచ్చాడు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని మరలా నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు గొర్రెల కాపరులతో ఇలా మాట చెప్తుంది. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చారండి. గొర్రెల కాపరులను చూస్తూ ఈ రాగాన్ని ఎత్తి దేవదూతలు దేవుని స్తుతించారు. ఆ సమయంలో గొర్రెల కాపరులు అనుకున్నారు, దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు. మనమందరం ఏ ప్రేమను నోచుకోలేము, చాలా దూరంగా ఉంటాము. నిజం చెప్పాలంటే గొర్రెలతో కూడా మనం మాట్లాడలేము. కానీ దేవదూత మన దగ్గరకు వచ్చి మాట్లాడి రక్షకుడైనటువంటి యేసు యొద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని, చూసే మార్గాన్ని, ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకి ప్రసాదించాడని దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనకి ఇష్టలై ఉండటానికి మరొంత ఒక అడుగు ముందుకి వేయటానికి దేవుడు వారికి తోడ్పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరయ్యా భూమి మీద తనకి ఇష్టమైనటువంటి భక్తులయ్యా అంటే లేవీ కాండము 19వ అధ్యాయం 2వ వచనము. లేవీ కాండము 19వ అధ్యాయం 2వ వచనం. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అనటం చాలామంది విన్నారు. నేను పరిశుద్ధులు పిలవగా రాలేదు, పాపులను పిలవగా నేను వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడే, కానీ దేవునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను కోడ్ చేస్తాడు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో, మారు మనసు పొందుటానికై పాపులను పిలవటానికి నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందరైతే మారు మనసు పొందటానికి వారి హృదయాలను సిద్ధపరచుకుంటారో, పరిశుద్ధపరుచుకోవటానికి ఎందరైతే విధేయతను చూపుతారో వారి జీవితాలని దేవుడు పరిశుద్ధపరిచి ఆయన నుండి రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి దేవుడు కృప చూపబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాపము లేదని బొంకేవారిగా కాకుండా, అందుకంటాడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, మనం పాపము లేదని చెప్పుకునేటువంటి వారిగా కాకుండా
మనము పాపమును ఒప్పుకొని నమ్మదగిన దేవుడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన వాడు దేవుడని ఎరిగి ఆయన దగ్గర మనం ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. యేసుక్రీస్తు లాగే ఉండేవాడు పాత నిబంధనలో యోసేపు గారు చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ఛాయ అని చెప్పేవాళ్ళు, నీడ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా చాలా పరిశుద్ధంగా ఉన్నాడు అని చెప్పేవాడు. ఒక రోజున పాపం చేయవలసినటువంటి అవకాశం వచ్చింది. పోతీఫర్ భార్య బలవంతం చేసింది. అప్పుడు అంటుంది ఆ పోతీఫర్, నువ్వు నేను తప్ప ఎవరు లేరు అన్నప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? దేవునికి నేను ఎలాగున విరోధంగా పాపం చేస్తాను అని. పాపం చేయటం ఈజీ, చేసింది కూడా ఎవరికి తెలియదు. కానీ యోసేపు మనసు నేనేదో తెలుసుకున్న వాడిలా ఈ మాట నాలో వస్తుంది. ఏంటో తెలుసా? అమ్మా, ఈరోజు అన్నీ ఉన్నాయి, నన్ను అందంగా చూసి నువ్వేదో ఆశిస్తున్నావు, కానీ మా అన్నలు నన్ను వదిలేశారు, నా తండ్రి నాకు దూరం అయ్యాడు. ఒక రోజున ఏకాకినై కొంటలో నేనున్నాను. మా అన్నలు అంటున్నారు ఏదన్నా జంతువు వచ్చి నన్ను తినివేసి వెళ్తే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మా నాన్నగారికి ఇద్దామని చూస్తున్నాము. ఆ సమయంలో అందరూ నన్ను వదిలేశారు. ఆ కొంటలో నాతో ఉన్నది ఎవరయ్యా అంటే నేను నమ్ముకొని నేను ఆరాధిస్తున్న యేసయ్య నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు చనిపోయి ఉంటే ఈ రోజుకి నేను లేను, కానీ ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడు ఈరోజు ఎవ్వరు చూడట్లేదని నీతో నేను పాపం చేస్తే ఆ రోజు రక్షించిన నా దేవుడు, నన్ను కాపాడిన ఆ దేవుడు, ఆయనకి నేను నమ్మదగిన వాడిగా లేకపోతే నా జీవితం వేస్ట్ అని చెప్పి సొక్కాని ఆమె చేతులు వదిలిపెట్టి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయములో దేవుడు అంటే యోబు అంటాడు కదా 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. చూడండి అక్కడ యోబు గ్రంథం. కన్యకును నేను ఎలాగూ చూతును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్యమేమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది సెల్ ఫోన్లో పాపం చేసేస్తున్నారు ఈజీగా. కొంతమంది కంటితో ఆస్వాదించేస్తున్నారు. మేము పాపం చేయలేదు, ఓ చూసాం జస్ట్. నిజంగా నీ హృదయంలో దేవుడుగాను ఉంటే నీ కన్నులు కాదు కదా, నీ మనస్సు కాదు కదా, దేవునిని విడిచిపెట్టి ఏ ఛాయలకి వెళ్ళలేవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటాడు కీర్తనకారుడు 119వ కీర్తనలో అంటాడు, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, యేసప్ గారు మీరు ఎందుకు పాపం చేయలేదంటే, మరి అంతే, ఈరోజు అన్నీ ఉన్నాయని కాదు, ఒక రోజున నేనేమై ఉన్నానో జ్ఞాపకం చేసుకుంటే దేవునితో నేను ఎలా ఉండాలి, లోకంలో నేను ఎలా మెలగాలో దేవుడు నాకు తెలియచేస్తాడు. ఆమేన్. అందరూ 25 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే హెచ్చు ఎవరికన్నా ఉందండి? చాలా దీనంగా ఉండేవాళ్ళు. ప్రేమ ఎలా ఉండేదండి? ఎంత ఆప్యాయంగా ఉండేది. ఈ రోజుల్లో ఏమీ లేదండి, కనుమరుగైపోయింది. అన్నీ కనుమరుగైపోయినాయి. డబ్బు ఇచ్చేవాడు ఉంటే ప్రేమ వలకబోసేస్తున్నారు ఎదుట. నో, మదిలో దేవుడు ఉంటే ఎవరిని ఘనపరచాలో వారిని మహిమపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. రెండవ వారు దేవునికి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచనాలు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. నీవు బలిని కోరువాడవు కాదు,
కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో కూడా కృతజ్ఞతలు తెలియజేయట్లేదండి చాలామంది. దేవదూతలు సరిపోతాయి దేవునికి. సృష్టి అంతయు ఉదయ కాలంలో మొదటి జామునే సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కానీ దేవుని కోరుకుంటుంది ఏంటో తెలుసా? మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుడి, అలాగున చేయుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ విరిగి నలిగినటువంటి మనస్సుతో ఎవరు దేవుణ్ణి ఆరాధించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడే ఇలాగన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ లేదు, సత్యం లేదు, అసలు ఇంకా పోగా మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియట్లేదు. కళ్ళు మూసి దేవుణ్ణి ఆరాధించండి అంటే గొడ్ల గుబుల్లా కళ్ళు తెరిచి ఉంటున్నారు. ఏందో అప్పుడే దొంగలేదో లోపలికి వచ్చినట్లు, నాదేదో సొమ్ము పోయిద్ది, అందరు కళ్ళు తెరిచిన తర్వాత ఎవరిని అడుగుదాం అన్నట్టున్నారు. ఈమె గట్టిందే చీర అన్నట్టు, వీడు పెట్టిందే స్పెట్స్ అన్నట్టు, ఇక ఎక్కడ ఈ దొరకవు పోతాయి అన్నట్టు, ఇంకేడన్నా అయితే పోయినా పోతాయి, దేవుని మందిరంలో పోతాయి అనుకుంటున్నారు. అదే విడ్డూరం. దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మాటకి గుర్తొస్తున్నటువంటి వ్యక్తి దావీదు గారు. దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు. ఆమేన్. దేవుడు భూమి మీదకి రావటానికి కూడా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అండి, ఒక వ్యక్తి అన్నాడు ఇలాగా, రేయ్, గొర్రెలు మీ నాన్నోళ్ళు అప్పగిచ్చారు కానీ మేత లేకపోయింది, ఎక్కడెక్కడ తిప్పుకొని ఇంటికి వచ్చేసాయి. గొర్రెలు ఏమన్నా మీ నాన్నకు వచ్చి సరిగా అన్నం పెట్టలేదని చెప్తాయా? ఆ ఎదుటున్న మేత కనబడుతుందని చెప్పి గొర్రెలను అక్కడికి తోలుకొని వెళ్ళావు. అక్కడ ఏమున్నాయో తెలుసా? సింహాలు ఉన్నాయి. సింహాలు ఉన్నాయిరా, గొర్రెల్ని తీసుకొని వెళ్ళబాక అక్కడికి, తిన్నా తినకపోయినా ఇక్కడే అలా తిప్పుకొని వచ్చేసాయి అంటే, దావీదు గొర్రెను చూసి అనుకుంటున్నాడు, అమ్మో వీటికి ఆహారం మేపకపోతే నా దేవుడు నన్ను ఏమనుకుంటాడో, ముందు వీటి కడుపు నింపాలి, నాకు అప్పగించింది దేవుడు అని చెప్పి వాటిని తీసుకొని పచ్చబయళ్ళు దగ్గర తిప్పుతుంటే అండి, దేవునికి స్తుతి చెల్లిస్తున్నప్పుడంట సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తకపోతే దేవుడు చెప్పాడంట, నేను దాన్ని ఇస్తాను రా నువ్వు వెళ్ళంటే, సింహము కంటే ముందుగా పరిగెత్తి సింహాన్ని చీల్చి గొర్రెను భుజం మీద వేసుకొని వెనక్కి తిరుక్కొని వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరిచ్చారంటారు ఆ శక్తి? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నప్పుడు దేవుడు నీకు పుట్టించే ధైర్యం ఆషామాషిగా ఉండదు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను. కృతజ్ఞతాస్తుతి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ధైర్యం పుట్టించాడు. ఫ్రిడ్జ్ ఇచ్చినప్పుడు కృతజ్ఞత లేదు, వాషింగ్ మిషన్ ఆగిపోయిన తర్వాత ప్రార్థన మొదలైంది, ఏ రక్తమే చేయం. అది 20,000, ఇది 50,000. అయ్యయ్యో, అది ఇచ్చినప్పుడే కృతజ్ఞత చెప్తే 50,000. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అందుకంటాడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది,
లోకము దాని ఆశ గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారు మొదటిది పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతారంటే, ఏమాత్రం మలినం చేసుకోరు. రెండవది ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞులుగా జీవిస్తారు. మగబిడ్డ ఇచ్చిన దేవుని స్తోత్రం, ఆడబిడ్డ ఇచ్చిన దేవుని స్తోత్రం, ఒక్కరు వచ్చిన దేవుని స్తోత్రం, 100 మంది వచ్చిన దేవుని స్తోత్రం, ఆహారం లేకపోయినా స్తోత్రం, ఆహారం ఉన్నా స్తోత్రం, చికెన్ ఇచ్చిన స్తోత్రం. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. అందుకే వారి జీవితాలలో శ్రమ కలిగినప్పుడు ధైర్యముతో దేవుడు వారిని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అందరూ అక్కడి వరకు చదివి ఆపేస్తున్నారండి. మనం కంటిన్యూ చేద్దాం. దేవుడి యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొచ్చామంటే ఎక్కడికో వెళ్ళొచ్చానులే అంటున్నారు చర్చిని కూడా ఈ మధ్య. ఏమన్నామంటే పాస్టర్ గారు బుర్ర తినేసాడు అంటున్నారు కొంతమంది. పాస్టర్ గారు బుర్ర ఎందుకు, ఉదయం టిఫిన్ తినలేదా అంటే తినేసాడు పాస్టర్ గారు అంతే ఈరోజు అంటాడు. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన చూస్తున్నాడనియు, ఆయన ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నమ్మి ఏం చేస్తారయ్యా అంటే చూడండి 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? ఎవరి కొరకు చేసుకున్నారు? తన ఇంటి కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. ఎవరి ద్వారా? దేవుడు చెప్తేనే. ఇప్పటికీ దేవుడు చెప్తానేమన్నాడు ప్రకటన గ్రంథమున, నేను తలుపు యొద్ద ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైతే నా స్వరం వింటాడో వారితో నేను వచ్చి వాడితో కలిసి భోజనము చేసి కొంతసేపు టైం స్పెండ్ చేసి మర్మమైనటువంటి మాటలు వాడితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారు ఏంటో తెలుసా? విశ్వాసముతో దేవుని నమ్మవలెను. జ్వరం వచ్చిందంటే డోలోసిస్ 50 వేసుకో అంటున్నారు చాలామంది. ఏంటండి? పారాసిటమాల్. వెళ్ళొచ్చావా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి? అసలు విశ్వాసులకు రావాల్సిన మొదటి మాట ఏందో తెలుసా? వెళ్ళి మోకాళ్ళు వేసి చర్చిలో ప్రార్థన చేసుకో, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసంతో నేను అతిశయంగా చెప్పను, నా సంఘ బిడ్డలు జ్వరం వస్తే ఫస్ట్ నాకే ప్రార్థన చేయమని ఫోన్ చేస్తారు. నిజం చెప్పన, చాలామంది జ్వరాలు ప్రార్థన ద్వారానే దేవుడు తగ్గించాడు. ఈ రోజుకి దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఈ రోజుకి దేవుడు సజీవంగా ఉన్న దేవుడు, ఈ రోజుకి నీతో మాట్లాడగలిగిన దేవుడు, ఈ రోజుకి నీ పక్కకొచ్చి నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇలా వెళ్ళిపోతే 2025 క్రిస్మస్ కూడా అయిపోద్ది, 2026 క్రిస్మస్ కూడా వెళ్ళిపోద్ది. బట్ మన విశ్వాసము దేవుడు ఉన్నాడనియు దేవుడు చూస్తున్నాడనియు కానీ మన విశ్వాసం ఉండగలిగితే, ఒక్కరోజు ఒక్క అవకాశమే ఇచ్చాడు. మేడి చెట్టు మీద ఎక్కి యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. తనకు తన ఇంటికి రక్షణ కలిగేటట్లుగా దేవుడు అతన్ని మార్చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించి
ఆయన వెళ్ళినటువంటి స్థలంలో మరలా వచ్చి మనల్ని సిద్ధపరచుకొని వెళ్ళి ఆయనతో ఉండేటట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.